హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. భారత క్రికెట్లో ఎప్పటికీ మర్చిపోలేని క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కేవలం వేల మీద మాత్రమే మనం లెక్క పెట్టుకునే క్రికెటర్లు మాత్రమే ఉన్నారు భారత జట్టులో. అయితే తాజాగా ఇండియా టీం బౌలింగ్ విషయంలో చాలా స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. బూమ్రా కావచ్చు, అలాగే మొహమ్మద్ షమి కావచ్చు, సిరాజ్ కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, ఇలా చాలా మంది క్రికెటర్ ఎప్పుడైతే 2011 వరల్డ్ కప్ మనం సాధించామో ఆ తర్వాత నుండి చాలా మంది క్రికెటర్లు అంటే బౌలింగ్ విషయంలో బౌలర్స్ చాలా మంది బౌలర్స్ వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళకన్నా మించిన మంచి ఫామ్ లో ఉన్న బౌలర్స్ రావడంతో వాళ్ళు కొన్ని రోజులు బాగా అలరించి వెళ్ళిపోవడం కావచ్చు, ఇలా జరిగాయి. అయితే మనం ఎప్పటికీ మర్చిపోలేని బౌలర్లలో ఒకరు జహీర్ ఖాన్. అయితే జహీర్ ఖాన్ త్వరలోనే భారత జట్టుకు బౌలింగ్ కోచ్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే గంభీర్ పలు మాజీ క్రికెటర్ల పేర్లు బీసీసీఐకి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆర్పి సింగ్ కావచ్చు, జహీర్ ఖాన్ కావచ్చు, ఇలా కొందరి పేర్లు గౌతమ్ గంభీర్ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే బీసీసీఐ మాత్రం ఎక్కువగా జహీర్ ఖాన్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జహీర్ ఖాన్ భారత క్రికెట్ కు ఎంతో సేవలు అందించారు. 2011 వరల్డ్ కప్ గెలవడంలో జహీర్ ఖాన్ కీలక పాత్ర. కేవలం వరల్డ్ కప్పే కాదు, ఎన్నో సిరీస్లు సైతం భారత జట్టుకు అందించాడు జహీర్ ఖాన్. భారత జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి జహీర్ ఖాన్ వికెట్లు తీసి భారత జట్టుకు ఫేవర్ గా చేసేవాడు. బౌలింగ్ విషయానికి వస్తే జహీర్ ఖాన్ ని ఎంపిక చేయాలి అని బీసీసీఐ మాత్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే మొహమ్మద్ కైఫ్, భారత మాజీ ఆటగాడైనటువంటి మొహమ్మద్ కైఫ్ ని ఫీల్డింగ్ కోచ్ గా ఎంపిక చేయాలి అని మీడియాలో భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి బీసీసీఐ అందరి అభిమానుల కోరిక మేరకు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఏదైతే ప్రచారం జరుగుతుందో అందుకు అనుగుణంగానే భారత ఫీల్డింగ్ కోచ్ గా మొహమ్మద్ కైఫ్ ని, బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ని ఎంపిక చేస్తారా లేదా వేచి చూడాలి.